శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే రాశి చక్రంలోని ఈ 3 రాశుల జాతకులు అయితే మహాలక్ష్మి యోగం కారణంగా కోటీశ్వరులు అవ్వబోతూ ఉన్నారు. మరి ఏ 3 రాశి జాతకులు మహాలక్ష్మి యోగం కారణంగా కోటీశ్వరులుగా అవ్వబోతున్నారో మనము ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఆ 3 రాశుల వారి గురించి వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక మన వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం, అలాగే మన ఆచారాలు, మన పద్ధతులు, మన సిద్ధాంతాల ప్రకారం ఈ సంవత్సరం అంటే ఈ 2026వ సంవత్సరం జనవరి 14, 15, 16 ఈ 3 తేదీలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకున్నాం. ముఖ్యంగా సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడం కారణంగా మకర సంక్రాంతి అవుతుంది. ఇక ఈ మకర సంక్రాంతి రోజునే ప్రజలందరూ కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఇక దాదాపుగా 102 సంవత్సరాల తర్వాత గోచారంలో విశేషంగా అరుదైన మహాలక్ష్మి యోగం ఏర్పడింది. శుక్రుడు, బుధుడు, అలాగే సూర్య భగవానుని కలయిక కారణంగా ఈ మకర సంక్రాంతి రోజున విశేషంగా గోచారంలో మహాలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో రాశి చక్రంలోని ఈ 3 రాశుల వారైతే విశేషంగా కోటీశ్వరులు అవ్వబోతూ ఉన్నారు. ఇక ఈ మకర సంక్రాంతి తర్వాత నుండి కూడా కోటీశ్వరులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పర్వదినం తర్వాత నుండి కూడా వీరు చేసేటటువంటి ప్రతి వ్యాపారంలో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి వృత్తుల్లో ఏ రంగంలో ఉన్నటువంటి ఈ మిథున రాశి జాతకులైతే ఆయా రంగాల్లో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. 3 పూలు 6 కాయలుగా వారు చేసేటటువంటి పని ప్రతి ఒక్కటి కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇక దీని కారణంగా ఈ మిథున రాశి జాతకులకు గతంలో వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో గతంలో వీరు చేసిన మంచి పనుల వల్ల ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు మంచి హోదా ఏర్పడుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మిథున రాశి జాతకులకు ఈ సమయంలో ఎవరైతే రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారో వారు అద్భుతంగా ఒక పదవిని పొందబోతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు పండితులు. ముఖ్యంగా ఈ మిథున రాశి జాతకులైతే ఈ సమయంలో వీరికి లాటరీలో తగిలే అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ మిథున రాశి జాతకులకైతే మీకు వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సద్వినియోగం చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో మీకు మంచి రాబడి వచ్చే విధంగా మీరు పొదుపు పథకాల్లో కానీ మంచి పెట్టుబడుల్లో కానీ మీరు డబ్బును పెడితే కనుక మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక ఈ మకర సంక్రాంతి తర్వాత నుండి కూడా కోటీశ్వరులు అవబోతున్న 2వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రాశి వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రతి ఒక్క కళ అనేది నెరవేరుతుంది. అంటే అది ఉద్యోగం కళ కావచ్చు, వృత్తి కళ కావచ్చు, లేదంటే విదేశీయానం కళ కావచ్చు, వ్యాపారం అంటే సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అనే కోరిక కావచ్చు. ఏ కోరికలు ఉన్నా కూడా ఆ కోరికలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంక్రాంతి పర్వదినం తర్వాత ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి వీరికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అంటే పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. చక్కగా ఈ సంవత్సరంలో పెళ్లిళ్ళు జరిగి తీరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. వీరి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదమ్ముల మధ్య గొప్ప బాంధవ్యం ఏర్పడుతుంది. అంటే గతంలో అన్నదమ్ములు గొడవలు పడి విడిపోయి ఉంటే కనుక ఆ విడిపోయిన అన్నదమ్ములు ఈ సమయంలో కలుసుకుంటారు. సమాజంలో మంచి పేరున్న వారితో కూడా ఈ రాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా వీరికి కెరీర్ పరంగా మంచి లాభాలను తెచ్చిపడతాయి. ఏదేమైనా కూడా వృశ్చిక రాశి వారికి ఈ మకర సంక్రాంతి తర్వాత కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఇక్కడ మకర సంక్రాంతి పర్వదినం తర్వాత మహాలక్ష్మి యోగం కారణంగా దాదాపుగా 102 ఏళ్ల తర్వాత మహాలక్ష్మి యోగం కారణంగా కోటీశ్వరులు అవబోతున్న 3వ రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పనులు చేస్తున్నారో అట్టి కన్యారాశి
చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా కలిసి వచ్చే కాలమని చెప్పుకోవాలి. అదేవిధంగా గతంలో ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి ఉన్నారో వారికి ఈ సమయంలో అధికమైన లాభాలు రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వీరికి గౌరవం లభిస్తుంది, సమాజంలో హోదా పెరుగుతుంది. ఇక ఎవరైతే కన్యా రాశి వారు రాజకీయ రంగంలో రాణించాలని కలలు కంటున్నారో వారికి రాజకీయంలో అవకాశాలు వచ్చే మార్గాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యారాశి జాతకులకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి మంచి పేరు లభిస్తుంది, అలాగే ప్రమోషన్ కూడా రాబోతూ ఉంది. అంతేకాకుండా ఈ కన్యారాశి వారికి పదోన్నతులు కూడా రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ పనులు తలపెట్టినా అందులో విజయం, అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. చూసారు కదండి, ఈ మకర సంక్రాంతి పడుతు నుండి కూడా రాశి చక్రంలో ఈ 3 రాశుల వారైతే 102 ఏళ్ల తర్వాత గోచారంలో విశేషంగా మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన వీరైతే కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.